అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి సోమవారము ప్రజల సమస్యలు వినేందుకు జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు రోజుకు అంటే ఏదైతే ప్రతి సోమవారము ప్రజావాణి నిర్వహించినప్పుడు 50 నుండి 80 మంది తమ సమస్యలు విన్నవించుకునేందుకు వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ వారి సమస్యలు ఏమున్నాయి, ప్రజలకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఉన్నాయనే అంశానికి సంబంధించి జాతీయ వ్యవసాయ కార్మిక సంఘం నుండి ఇక్కడ జిల్లా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారు. చెప్పండి, ముఖ్యంగా మీకున్న సమస్యలు ఏంటి? ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పింది. అందులో ప్రధానమైన గ్యారెంటీ వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు కూలీ బంధుకు ఇస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే ఎత్తట్లేదు. మంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ ఆ పదాన్ని ఉచ్చరించకపోవటం దురదృష్టం. అందుకొరకు 12,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే 4,000 రూపాయల పింఛన్లు ఇస్తామని చెప్పారు 100 రోజుల్లో. 100 రోజులు కాదు, 365 రోజులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొత్త తెలంగాణ తల్లిని కూడా రూపకల్పన చేసి దాని విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరుపుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగానైనా 4,000 రూపాయలు ఇస్తే మేజర్గా తీసుకునేటువంటి పేదలు వాళ్ళకు కొంత ఊరట కలుగుద్దనేది మా ఆలోచన. అంతేకాదు, వ్యవసాయ కూలీలకు ఇండ్లు లేవు, కొంతమంది స్థలాలు ఉన్నాయి. ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అర్హులైన వాళ్ళని వాళ్లకు ఎలాంటి బేషరతుగా అవకాశాలు లేకుండా అక్రమాలకు పాల్పడకుండా ఖచ్చితంగా వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాలి. ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి. ఇప్పుడు 5 లక్షలు ఇస్తామంటున్నారు. 5 లక్షల రూపాయలు పెట్టడం వల్లనే కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆగిపోయింది. 5 లక్షల రూపాయల నిర్మాణం కాదు, ఒక ఫీట్కి 800 రూపాయలు మామూలుగా కడితేనే 800 రూపాయలు అవుతుంది ఒక ఫీట్కి. అందుకొరకు ఇప్పుడు 400 ఫీట్లు కట్టమని చెప్తున్నారు, 440 ఫీట్లు కట్టమని చెప్తా ఉన్నారు. దానికి ఆ పరిస్థితిలో రాదు. అందుకొరకు కేంద్ర ప్రభుత్వం కూడా PMAY కింద ఇస్తున్నటువంటి డబ్బులే కాకుండా మీరు అదనంగా కేటాయించి 10 లక్షల రూపాయలు ఇస్తేనే తప్ప నిర్మాణాలు సక్రమంగా కావు అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వానికి కూడా మేము సూచిస్తూ ఉన్నాం. వీటిని వెంటనే అమలు చేయాలి. రైతు బంధు పథకాన్ని కూడా ఇస్తామంటున్నారు. ఈ జనవరి నుంచి రైతు బంధు లాగానే కౌలు రైతులకు కూడా మీరు కౌలు రైతు భరోసాని కల్పిస్తూ వాళ్ళకు కూడా ఎలా ఇస్తున్నారో అలా ఇవ్వాలి. ఎందుకంటే వ్యవసాయదారులు, రైతులు కొంతమంది వ్యవసాయం చేసుకోలేక గ్రామాలు విడిచి బయట ఉంటున్నారు. వాళ్ళ భూములని పడితుంచకుండా కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసేవానికే ఖర్చు వస్తుంది తప్ప భూ యజమానికి ఖర్చు రాదు. కాబట్టి భూ యజమాని కింద వాళ్ళకి ఇస్తే మేము అభ్యంతరం పెట్టట్లేదు. కానీ కౌలు రైతు చేస్తున్నటువంటి కౌలు రైతుకు కూడా పెట్టుబడి కింద రబీ సీజన్లో కావచ్చు, ఖరీఫ్ సీజన్లో కావచ్చు పెట్టుబడి కింద వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి అందించాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో సమరశీల పోరాటాలకు కూడా వెనకాడమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అయితే ముఖ్యంగా ప్రతి సోమవారం ప్రజావాణిలో అత్యధికంగా ఉండే సమస్యలు రైతుల సమస్యలు. నా భూమి పట్టా కాలేదని, నాకు పట్టాలో అందులో ఆన్లైన్ కావడం లేదని చాలా సమస్యలు ఉన్నాయి. దానిపైన కూడా మీరు రాశారు. ఓకే, కలెక్టర్ గారికి ఇచ్చిన దాంట్లో ఆ డిమాండ్ కూడా పెట్టాం. ఇంకో డిమాండ్ ఏంటంటే గృహ లక్ష్మి కింద ప్రతి మహిళకు కూడా గృహిణికి 2,500 ఇస్తామన్నారు. ఆ ఊసే ఎత్తట్లేదు. దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకోవడానికి కష్టమవుతా ఉంది. 6,000 కోట్లు వడ్డీ కింద చెల్లిస్తున్నాం అనేది ఒక భాగం. కానీ ఇచ్చిన హామీలను అమలు చేసుకోకపోతే భవిష్యత్తులో ఇంకొకసారి మీరు అధికారంలోకి రావాలంటే ఇవన్నీ కూడా అమలు చేయాలి. రెండోది, గత ప్రభుత్వం ధరణిలో అనేక అవకతవకలకు పాల్పడింది. పేద ప్రజల భూములు అన్యాక్రాంతమైనవి. పేద ప్రజల భూములని దౌర్జన్యంతో ఇంకొంతమంది గుంజుకుంటా ఉన్నారు. కాబట్టి ధరణి స్థానంలో భూమాత తెస్తామన్నారు. అందని ద్రాక్ష పనులు పుల్లన అన్నట్టు ఒంటె పెదవుకు నక్కాశపడ్డట్టే ఉంది తప్ప నువ్వు ఇంతవరకు కూడా భూమత కార్యక్రమాన్ని ఒక సమగ్ర రూపాన్ని తీసుకురాలేదు. కాబట్టి ఆ సమగ్ర రూపాన్ని తీసుకొచ్చి అన్యక్రాంతం అవుతున్న భూముల్ని కాపాడుతూ పేదలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ, సాదా బైనామాలో పేదలు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తూ సమగ్రంగా పేదలకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఏదైతే రైతు కూలీలకు, అదేవిధంగా కౌలు రైతులకు, అదేవిధంగా వీరందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలి, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలనే కోణంలో కూడా మేము ఫిర్యాదు చేసాం. స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టివ్వాలి, 10 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తే ఇల్లు నిర్మాణం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కరో సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.